క్రీస్తునందు ప్రియులారా, సహోదరుడు గంధం దేవదానం ద బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రకటించుటకు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నేను ఎంతగానో ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 103వ కీర్తన మొదటి 2 వచనాలలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దావీదు ప్రతి విషయములో పాత నిబంధనలో దేవుని స్తుతించుటలో దావీదు ప్రథమ వ్యక్తిగా కనపడతాడు. నూతన నిబంధనలో దేవుని స్తుతించుటలో భక్త పౌలు ప్రథమ వ్యక్తిగా కనపడతాడు. విశ్వాస జీవితంలో దేవుడు చేసే ప్రతి మేలులను బట్టి విశ్వాసి ప్రభును స్తుతించాలి, ప్రభును ఘనపరచాలి, ప్రభును మహిమపరచాలి. ఈ దినాలలో దేవుని స్తుతించువారు కరువైపోతూ ఉన్నారు. యోసేపుతో పాటు ఇద్దరు పానదాయకుడు, ఇద్దరు ఉద్యోగస్తులు ఉన్నప్పుడు యోసేపు కలభావం చెప్పాడు, నీకు ఉద్యోగం వస్తుంది, నీకు ఉరి తీయబడుతుంది అని. ఉద్యోగం వచ్చిన వాంత ఏమంటాడంటే, ఈ సంఖ్యల విషయమై ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఆడేమని రాయబడిందంటే, అతడు మరిచిపోయెను అనే మాట మనం చూస్తాం. అలాగే గిద్యోని విషయంలో కూడా ఇశ్రాయేలులకు గొప్ప రక్షణ కలగజేస్తే, గిద్యోను యెరుబ్బయలు చనిపోయిన తర్వాత అతని ఇంటి వారికి మేలు చేయక మరిచిపోయాడన్నమాట మనం చూస్తాం. కానీ 10 మందిలో కుష్ఠరోగులు బాగుపడినప్పుడు ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన పాదముల మీద పడి, వాడు యేసు ప్రభు పాదముల మీద పడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను. వాడు సమరయుడు. కనుక ప్రియుడా, మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి విషయంలో ప్రభును స్తుతించాలి. ప్రేమించిన మా తండ్రి, ఈ సాయంత్రం ఈ ప్రాంతంలో సువార్తకు వెళ్తుండగా దీవించండి. ప్రతి విషయంలో మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్.